వాళ్ళ మాట చెల్లుబాటు కాదు కాబట్టి ఎమ్మెల్యేల చేతన డైరెక్ట్ ఎంపీడీఓలతో మాట్లాడించి నిధులు నేరుగా ఎంపీపీలకు సంబంధం లేకుండా ఇప్పించేస్తున్నారు. ఎక్కడో కొంతమంది ఎదురు తిరుగుతున్నారు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళలో. అట్లాంటి వాళ్ళలో ఇతను లాంటి వాడు ఒకడు ఆఫీసు నడుపుతుండడం, వీళ్ళే ఆఫీసులో కూర్చుని నడుపుతున్నారు. మిగతా చోట్ల కొన్ని చోట్ల ఎంపీపీలను అసలు పట్టించుకుంటున్నోడు కూడా లేదు. ఎంపీడీఓ మామూలుగా అయితే రోజు ఎంపీపీకి కనబడిపోవాలి, ఇప్పుడు అసలు పట్టించుకుంటున్న వాళ్ళు కూడా లేరు. అధికార పక్షం జనసేన తరపున తెలుగుదేశం వాళ్ళు అయితే కనుక వాళ్ళ మాట వింటున్నారు, వెళ్ళి కూర్చుంటున్నారు అనమాట. ఇది నడుస్తున్నటువంటి తంతు. ప్రతిపక్షం వాళ్ళని అయితే పట్టించుకోవట్లేదు, వాళ్ళే 98% ఉన్నారు. దాంతో ఇతనికి వాళ్ళ అమ్మ కదా ఎంపీపీ, ఆమెకి ఇవ్వాలి కానీ నువ్వు టికెట్ తాళం చేతులు ఇతనికి ఎట్లా ఇస్తావని చెప్పి వాళ్ళు ఏదో అతనికి చెప్పినట్టున్నారు ఎంపీడీ. అందుకని రూల్ ప్రకారం అది కరెక్ట్, అతను వాళ్ళు చెప్పి ఇవ్వకూడదు. కాబట్టి అక్కడ ఆ రిస్ట్రిక్ట్ చేయడానికి లేదా అతను గొడవ చేస్తాడంటే గొడవ చేస్తే కేసు పెట్టి నీకేంది ప్రాబ్లం అని చెప్పారు. అతను అందుకు అనుగుణంగానే తాళం చేతులు ఇవ్వనన్నాడు. ఇవ్వనన్నందుకు గాను అతని మీద దాడి చేశాడు. దాడి చేసి ఖచ్చితంగా రౌడీయజమే, ఓవర్ యాక్షన్ చేయడమే. తాళం చేతులు లాక్కునేది ఏంది, గొడవ పడేది ఏంది? నీ జాతర అయితే మీ అమ్మని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి అప్పుడు తాళాలు అడుగు, అప్పుడు కూడా ఇవ్వకపోతే నువ్వు మాట్లాడు, అంతే తప్పించి అనవసరంగా గొడవ పట్టం కదా చేశాడు. అతన్ని అరెస్ట్ చేయడంలో కూడా తప్పు లేదు. అతన్ని సమర్థించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నమాట వాస్తవం. అట్ ద సేమ్ టైం దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళ పార్టీ వాడు, వాళ్ళ పార్టీ వాడు అయినప్పుడు ఇట్లాంటి దాడి చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఎట్ట చేస్తావా అని, లేదా ఓ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, బాధ్యతగా ప్రవర్తించాలి.